ఓం శ్రీ పరాశక్తి భవానీ అమ్మన్ తాయే నమః. ఒక తల్లి తన పిల్లలను కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. కానీ లక్షలాది మంది భక్తులను తన పిల్లల్లా భావించే కాపాడి ఒక దివ్య తల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, చెన్నైకి సమీపంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే ఒక మహాశక్తి క్షేత్రం ఉంది. ఆడి మాసం రాగానే ఆ ప్రాంతం మొత్తం భక్తులతో ఎందుకు నిండిపోతుంది? అసలు ఆ అమ్మవారి మహిమ ఏమిటి? స్థల పురాణం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తమిళనాడులోని ప్రసిద్ధ పెరియపాలయం భవానీ అమ్మన్ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూస్తున్నది సనాతన ధర్మం ఛానల్. సనాతన ధర్మంలోని అరుదైన క్షేత్రాలు, అమ్మవారి మహిమలు, స్థల పురాణాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. స్థల పురాణంలోనికి వెళితే శతాబ్దాల క్రితం ఈరోజు మనం చూస్తున్న పెరియపాలయం ప్రాంతం అడవులతో నిండిన ఒక చిన్న గ్రామం. చుట్టూ అడవులు, మధ్యలో ఆరని నది. రాత్రి సమయంలో భయంకరమైన నిశ్శబ్దం. ఆ రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించేవారని చెబుతారు. వ్యాధులు, పంట నష్టాలు, పశువుల మరణాలు, గ్రామస్తుల తీవ్ర భయాందోళనల్లో జీవించేవారు. అప్పుడు గ్రామంలోని పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవిని ప్రార్థిద్దామని. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒక రాత్రి గ్రామంలోని ఒక వృద్ధ భక్తుడికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక ప్రకాశవంతమైన దేవీ రూపం కనిపించింది. ఆమె కళ్ళలో కరుణ, ముఖంలో దివ్య తేజస్సు. ఆమె ఇలా చెప్పింది, నేను ఈ నేలలోనే ఉన్నాను, నన్ను వెలికి తీయండి అని. ఆ వృద్ధుడు మరుసటి రోజు గ్రామస్తులకు ఈ విషయం చెప్పాడు. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చూపించిన ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత ఒక దివ్య శిలారూపం బయటపడింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అది సాధారణ శిల కాదు, భవానీ అమ్మన్ స్వరూపం. అమ్మవారిని ప్రతిష్ఠించిన తరువాత గ్రామంలో ఆశ్చర్యకరమైన మార్పులు జరిగాయని స్థానికులు చెబుతారు. వ్యాధులు తగ్గాయి, పంటలు బాగా పండాయి, గ్రామంలో శాంతి నెలకొంది. అమ్మవారి మహిమ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. కొద్ది కాలంలోని ఈ ఆలయం శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. కానీ పెరియపాళయం భవానీ అమ్మన్ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఇంకో విషయం. అది ఆడి మాసం. ఆడి మాసం ప్రారంభం కాగానే లక్షలాది మంది భక్తులు పెరియపాలయానికి చేరుకుంటారు. కొంతమంది వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తారు. మరికొందరు పాదయాత్ర చేస్తారు. మరికొందరు పాలకొండలు మోస్తూ వస్తారు. ఎందుకంటే భవానీ అమ్మన్ కోరిన కోరికలను నెరవేర్చే తల్లిగా భక్తులు విశ్వసిస్తారు. సంతానం కోసం, వివాహం కోసం, ఆరోగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం వేలాది మంది అమ్మవారిని ప్రార్థిస్తారు. భక్తులు చెప్పే మహిమలు ఏ విధంగా ఉంటాయంటే, అమ్మవారి దర్శనం తరువాత తమ కోరికలు నెరవేరాయని అనేక మంది భక్తులు చెబుతుంటారు. సంతానం లేని వారికి సంతానం కలిగిందని, వివాహాలు జరిగాయని, ఆరోగ్య సమస్యలు తగ్గాయని భక్తులు తమ అనుభవాలను పంచుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆలయానికి ఎలా చేరుకోవాలి? పెరియపాలయం భవానీ అమ్మన్ ఆలయం తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఉంది. చెన్నై నుండి సుమారు 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై కోయంబేడు బస్టాండ్ నుండి నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.
అదే స్వంత వాహనంలో వెళ్తే దాదాపు 1 గంటలో చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్లు ఆవడి, తిరువల్లూర్, చెన్నై సెంట్రల్. అక్కడి నుంచి బస్సు లేదా టాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. వసతి సౌకర్యాల్లోనికి వెళితే పెరియపాలెం ప్రాంతంలో సాధారణ లాడ్జ్లు అందుబాటులో ఉంటాయి. మంచి హోటల్ సౌకర్యాలు కావాలనుకునేవారు చెన్నై లేదా తిరువళ్ళూర్లో బస చేయవచ్చు. ఆడి మాస ఉత్సవాల సమయంలో ముందుగానే గదులు బుక్ చేసుకోవటం మంచిది. ఇక అన్నదానంలోకి వెళ్తే ప్రత్యేక ఉత్సవాల సమయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులకు ప్రసాదం మరియు ప్రత్యేక పూజలు, సేవలు అందుబాటులో ఉంటాయి. ఆలయ కార్యక్రమాలను బట్టి సమయాలు మారవచ్చు. దర్శన సమయాలు ఉదయం మరియు సాయంత్రం దర్శనం ఉంటుంది. ఆడి మాసం మరియు ప్రత్యేక పండుగల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీలైతే ఉదయాన్నే దర్శనం చేసుకోవటం ఉత్తమం. ఈ ప్రపంచంలో మనకు కష్టాలు వచ్చినప్పుడు, మనసు బరువెక్కినప్పుడు మనకు గుర్తుకు వచ్చేది ఒక్క తల్లి మాత్రమే. అలాగే లక్షలాది మంది భక్తులకు పెరియపాలయం భవానీ అమ్మన్ ఒక దేవత మాత్రమే కాదు, ఒక తల్లి, ఒక ఆశ, ఒక నమ్మకం. మీరు ఎప్పుడైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించారా? ఒకవేళ దర్శిస్తే మీ అనుభవాన్ని కామెంట్లో తెలియజేయండి. ఓం భవానీ అమ్మన్ తాయే నమః అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుచున్నాను. మరొక అరుదైన క్షేత్ర మహిమతో మళ్ళీ కలుద్దాం. ఓం శక్తి పరాశక్తి భవానీ అమ్మన్ తాయే